హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఈరోజు కనుక మీరు మ్యాచ్ మిస్ అయితే కనుక మీ లైఫ్లో ఒక అద్భుతమైన రోజుని మిస్ అయినట్టే, ఒక మ్యాచ్ని మిస్ అయినట్టే. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అయితే సెంచరీ అయితే చేశాడు. తన సెంచరీ కూడా ఒక సినిమా లెవెల్ ట్విస్ట్ల మధ్యలో అయితే జరిగింది. అందుకంటే ముందు మనమైతే నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్కి అయితే టేకబో చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. నేనైతే పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్ని కెరీర్గా చూజ్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ ఏమైపోతుందని ఆలోచించే పేరెంట్స్ తన కొడుకు కెరీర్ ఏమవుతుందో ఏంటో, సూపర్ స్టార్ అవుతాడో తెలియని స్టేజ్లోనే తన కెరీర్ని, తనకున్న గవర్నమెంట్ జాబ్ని తన కొడుకు కోసం వదులుకున్నాడు. అట్లాంటి ఫాదర్కి మనమైతే మన ఛానల్ ద్వారా ధన్యవాదాలు చెప్పాలి. అండ్ కుదిరితే ఈ వీడియోని కూడా మనం షేర్ చేయడానికి ట్రై చేస్తాను నితీష్ కుమార్ రెడ్డికి కూడా. సో ఆల్రెడీ నేను నితీష్ కుమార్ రెడ్డి కూడా మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అది కూడా మన లాస్ట్ మంత్లో మన తెలుగుడి పవర్ చూపించాలన్న, ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రావాలి, అట్లాంటి మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నాకు తెలిసి ఆ మెసేజ్ చూశాడో చూడలేదో నాకు తెలియదు, కానీ తను ఆడిన తీరు ఇండియా, మనం నిన్ననే చెప్పాను, ఇండియా ఈ మ్యాచ్ గెలవాలంటే ఒక అద్భుతం జరగాలి. ఖచ్చితంగా ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయాలి. మంచిగా నిలబడి ఇన్నింగ్స్ ఆడితేనే ఇండియాకి అయితే 400+ స్కోర్ చేస్తేనే ఈ మ్యాచ్ గెలుస్తాం. ఇండియా ఖచ్చితంగా గెలవాలి, WTCకి క్వాలిఫికేషన్ అవ్వాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అన్న సిచ్యువేషన్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చి తను చూపించిన మెచ్యూరిటీకి అయితే టేకబో అని చెప్పాలి. ఎందుకంటే 21 years ఓల్డ్ టాప్ ఆర్డర్ మొత్తం ఒక్క బ్యాటర్ కూడా తన ఇంటెంట్ని చూపించలేకపోయాడు. అట్లాంటిది నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 200 దగ్గర మనకు చూసుకుంటే కనుక 7 wickets కోల్పోయారు. మనం చూసుకుంటే ఓన్లీ మనకు వాషింగ్టన్, నితీష్ కుమార్ క్రీజ్లో ఉన్నారు. బుమ్రా సిరాజ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవ్రీ టైం మంచి ఇన్నింగ్స్లు వస్తాయని. సో ఆల్రెడీ 7 wickets కోల్పోయాయి. అక్కడ ఛాన్స్ కూడా లేదు ఇండియా అక్కడ కంబ్యాక్ చేసే అవకాశం. అండ్ మ్యాచ్ ఓడిపోతున్న సిచ్యువేషన్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడిన తీరు, ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాలు కూడా మన సెల్యూట్ చేసే విధంగా తను ఆడాడు. తను 50 కొట్టినాక సెలబ్రేషన్ చూసాం, పుష్ప సెలబ్రేషన్ అయితే తను తగ్గేదే లేదనిపించాడు. మన నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ అయితే వన్ ఆఫ్ ది టాప్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎమోషనల్గా కనిపించాడు. 50 తర్వాత నుంచి తెలుసు సెంచరీ కొట్టాలి అనుకున్న సిచ్యువేషన్ వరకు అబ్సల్యూట్ సినిమా లెక్కనే గడిచింది. అండ్ వాషింగ్టన్ సుందర్ ఒక 50 చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా ఫాస్ట్గా ఆడాడు. 80 ఉన్నప్పుడు నితీష్ చూస్తే కనుక వాషింగ్టన్ సుందర్ 50 దగ్గర ఉన్నాడు. 94 దగ్గర అయితే వాషింగ్టన్ సుందర్ వికెట్ పడ్డది. అంటే నితీష్ కుమార్ 94 ఉన్నప్పుడు మన వాషింగ్టన్ సుందర్ వికెట్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. జస్ట్ 2 wickets ఉన్నాయి. అక్కడ జస్ప్రీత్ బుమ్రాని కూడా నమ్మే సిచ్యువేషన్లో నితీష్ కుమార్ రెడ్డి లేడు. సింగిల్ కూడా తీసుకోకుండా స్ట్రైక్ తన మీదనే పెట్టుకున్నాడు. బట్ ఒక బాల్ అయితే అదైతే క్యాచ్ అని అనుకున్నాడు. దాంతో తనైతే 98 దగ్గరికి అయితే వెళ్ళాడు. అక్కడ టూ తీసుకున్న లాస్ట్ బాల్ కాబట్టి సో స్ట్రైక్ వచ్చేసి బుమ్రాకి వచ్చింది. అక్కడ బుమ్రా వికెట్ పడ్డది. సో ఇంకా 3 balls ఉన్నాయి. కమిన్స్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ 3 balls సిరాజ్ అయితే అద్భుతంగా డిఫెండ్ చేశాడని చెప్పొచ్చు. సో అవతల ఎండ్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే ప్రే చేస్తున్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక స్టేడియంలో తన ఫాదర్ కూడా చాలా టెన్షన్గా కనిపిస్తున్నాడు. ఇండియన్ టీం మొత్తం చీర్ చేస్తుంది, ఆడియన్స్ చీర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఎట్లాగైనా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్నింగ్స్లో అంత మంచి బ్యాటింగ్ చేసి 99 దగ్గర అపోజిట్ ఎండ్లో బ్యాటర్ లేకపోవడం, అవుట్ అవ్వడం చాలా నిరాశకు గురి చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మన సిరాజ్ బాయ్ అయితే మంచిగా డిఫెండ్ చేయడం, 3 balls అయితే సినిమా లెవెల్లో ట్విస్ట్ లెక్కనే జరిగిందని చెప్పొచ్చు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 4 కొట్టి మళ్ళీ ఒక ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ అయితే తీసుకున్నాడు. నాకు తెలిసి 10 తర్వాత చాలా యంగెస్ట్ ప్లేయర్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం. అండ్ తెలుగుడిగా అయితే లక్ష్మణ్ తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పొచ్చు. ఒక ఫాదర్ ఎప్పుడైతే తన కొడుకు అట్లా సక్సెస్ అవుతాడో, అండ్ ఆల్సో ఈయన సాక్రిఫైస్ అయితే చాలా ఉంది. తను గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని
తన కొడుకు కెరీర్ ఏమవుతుందో తెలియదన్న సిచ్యువేషన్లో తన ఫ్యామిలీని రిస్క్లో పెట్టి ఒక స్టెప్ తీసుకొని తన కొడుకును బ్యాక్ చేస్తూ ఈ విధంగా వచ్చాడు. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్కి అయితే సెల్యూట్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆడిన తీరు కూడా తగ్గేదిలే అనిపించాడు. మనకు ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ 50 వచ్చినప్పుడు చూపించాడు. అండ్ ఆల్సో సెంచరీ అయిన తర్వాత ఇండియా కంట్రీ అండ్ మన ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తున్నట్టు ఒక గెస్చర్ అయితే ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది. అండ్ ఫుల్ పైసా వసూలు అని చెప్పవచ్చు. అంటే ఫ్రీగా పైసా వసూలు, ఒక సినిమా చూసిన రేంజ్లోనే గూస్ బంప్స్ వచ్చాయి. ఒక టెన్షన్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఈరోజు అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ డే అండ్ అయ్యేసరికి ఇండియా 300 దగ్గరగా 330 దగ్గరగా ఉంది. ఓన్లీ 4 వికెట్సే ఈ డే మొత్తం కోల్పోవడం అయితే జరిగింది. అండ్ నితీష్ కుమార్ ఆడిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక డే స్టార్ట్ అయ్యే టైంకి అయితే మనకు తెలుసు మనం ఆల్రెడీ 5 వికెట్స్ కోల్పోయాం. జడేజా పంతులో ఉన్నారు. జడేజా పంత్ అయితే ఒక మనకు తెలుసు తన స్టైల్ షాట్ అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత జడేజా ఎల్బిడబ్ల్యూ దొరికిపోవడంతో వాషింగ్టన్ సుందర్ అండ్ మనకి నితీష్లు అయితే వచ్చారు. వచ్చినప్పటి నుంచి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు నితీష్ రెడ్డి. చాలా సాలిడ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. మంచి ప్రమోషన్ రావాలి నితీష్ రెడ్డికి. అండ్ ఆల్సో వాషింగ్టన్ సుందర్ టీంలోకి వచ్చి తన 50 అద్భుతమైన 50 కూడా సెంచరీకి ఈక్వల్ నాకు తెలిసినంత వరకు అయితే తను కూడా అద్భుతంగా ఆడాడు. ఇద్దరికైతే చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే WTCకి మనం క్వాలిఫికేషన్ 0 అయిపోతాయి. సో ఇక్కడి నుంచి ఇంకా బ్యాడ్ లైట్ ఉండడం వల్ల డే అయిపోయింది. బట్ ఇంకా 120 రన్స్ బిహైండ్ ఉంది. 100 లోపు తీసుకొస్తే కనుక చాలా బెటర్ ఉంటుంది. 50 రన్స్ 120 ఇంకా 70 రన్స్ యాడ్ చేస్తే లాస్ట్ వికెట్కి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నితీష్ రెడ్డి స్ట్రైక్లు తీసుకుని 30-40 రన్స్ వరకు కొట్టచ్చు. సో ఇంకా 70 రన్స్ లీడ్ తోటి 80 రన్స్ లీడ్ తోటి వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళని 200 దగ్గర కట్రేట్ చేస్తే ఇండియాకి ఛాన్స్ ఉంటుందని మొన్న కూడా చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తాను. ఇండియా మళ్ళీ వాళ్ళని తక్కువ రన్స్కి కట్రేట్ చేస్తే కనుక ఇండియాకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి మ్యాచ్ గెలిచేది. కానీ అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డికి అయితే చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఈ విధంగానే ఆడాలి, ఇంకా మంచి మంచి పేరు అయితే నితీష్ కుమార్ రావాలి మన తెలుగుడిగా. నాకైతే చాలా గర్వకారణంగా అయితే ఉంది. అండ్ నా వీడియో ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మీకు నచ్చింది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కూడా మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. ఓకే, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.